హాయ్ అండి. ఈరోజు చాలా మంచి రెసిపీతో వచ్చానండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సర్లో 4-5 పచ్చిమిర్చి, 4 ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 400 గ్రామ్స్ బెండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసి ఈ పేస్ట్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపండి. ముక్కలని పిసకకండి. ఇలా కలిపి 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయినాక మేమైతే వేరే గిన్నెలు వేసి పెట్టాను, ఎందుకంటే ఈ బౌండీ మనకు అవసరం అవుతుందని. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి దీనిలో బెండకాయలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఉడికిన తర్వాత 3 టమాటాలు ముక్కలుగా కోసి వేయండి. నిమిషం వరకు మూత పెట్టి 1 నిమిషం తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోండి. 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనిద్దాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో ఈజీగా టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలనో కామెంట్ చేయండి.